ఇక్కడ నింపండి ప్రభువా. మీ మందిరంలో యేసయ్య తండ్రి ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పిన ప్రభువా. యేసయ్య తండ్రి వచ్చి వారిని సకాలంలో రప్పించండి ప్రభువా. వచ్చి మీ మందిరంలో గడిపే భాగ్యం దయచేయండి ప్రభువా. మీ మనవులు వినే భాగ్యం దయచేయండి దేవా. యేసయ్య తండ్రి మీరే వారితో సూటిగా స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. మీ వాక్యం ద్వారా అనేకులు మారు మనసు పొందే భాగ్యం దయచేయండి దేవా. అనేకమైన ఆత్మలు యేసయ్య తండ్రి ఈ బిడ్డ పట్టుకునే భాగ్యం దయచేయండి దేవా. నిలబడిన సహోదరుని యేసయ్య తండ్రి మీరు ముట్టండి, తట్టండి ప్రభువా. మీ రక్త ప్రోక్షణ ఆ బిడ్డ మీద ప్రవహింపచేయండి. మీ ఆత్మను ఆ బిడ్డ మీద కుమ్మరింపచేయండి. చెప్పే వాక్యంలో మీరే యేసయ్య తండ్రి సూటిగా స్పష్టంగా మీ ఆత్మ ద్వారా నడిపింపు చేయండి ప్రభువా. రాన్న వారిని సకాలంలో రక్షించండి ప్రభువా. వాక్యం అంతట్లో మీరే తొండిగా ఉండండి ప్రభువా. ఎందు నిమిత్తమైతే మందిరానికి వస్తున్నారో యేసయ్య వారి అవసరతలు అక్రతలు తీర్చండి ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న ఈ చిన్న గుంపును ఆశ్రయించి దీవించండి ప్రభువా. రాన్నవారిని సకాలంలో రక్షించండి దేవా. మీరే తొండిగా ఉండండి ప్రభువా. యేసయ్య తండ్రి మీ మనవుడు యేసయ్య తండ్రి ప్రతి ఒక్కరి చెవిలో యేసయ్య తండ్రి మీరే ఇచ్చండి ప్రభువా. యేసయ్య తండ్రి మీరు మాట్లాడే మాటలు యేసయ్య తండ్రి వారి జీవితాల్లో యేసయ్య తండ్రి మెరుగుపరచనియండి ప్రభువా. వారి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిగింపచేయండి దేవా. మీరే స్పష్టంగా మాట్లాడండి దేవా. మీ ఆత్మను ఇక్కడ తింపండి ప్రభువా. యేసయ్య తండ్రి మీరు అడుగు పెట్టండి ప్రభువా. మీరు స్థలంలో యేసయ్య తండ్రి అనేకమైన అద్భుతాలు జరుగుతాయి ప్రభువా. అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతాయి. అనేకులు మారు మనసు పొందుతారు. యేసయ్య తండ్రి మీరు దిగిరండి ప్రభువా. మీరు దిగిరండి దేవా. మీరే ఇక్కడ ఉండండి ప్రభువా. యేసయ్య తండ్రి ఇక్కడ యేసయ్య తండ్రి ఆషామాషిగా లేదు ప్రభువా. యేసయ్య తండ్రి అనేకమైన ఆత్మలు ఇక్కడ కుమ్మరింపచేయండి దేవా. అనేకమైన ఆత్మలు ఈ బిడ్డ పట్టుకునే భాగ్యం దయచేయండి దేవా. చెప్తున్న వాక్యంలో మీరే తొండిగా ఉండండి ప్రభువా. రాన్నవారిని సకాలంలో రప్పించి మీరే తొండిగా ఉండండి ప్రభువా. వాక్యం అంతట్లో మీరే తొండిగా ఉండి మాతో స్పష్టంగా మాట్లాడండి ప్రభువా. చెప్పే ప్రతి ఒక్క మాట మా హృదయంలో నాటింపబడే భాగ్యం దయచేయండి దేవా. చెవులతో వినువారు యేసయ్య తండ్రి హృదయంలో నాటింపబడే భాగ్యం చేయండి ప్రభువా. యేసయ్య తండ్రి మీరే ఇక్కడ ఉన్న వారి మెదడును ముట్టండి ప్రభువా. మీ రక్తంతో కడగండి దేవా. మీరే తొండిగా ఉండి వాక్యం అంతట్లో మీరే తొండిగా ఉండి కాచి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్. హల్లెలూయా. మంచి పిల్లలు మరి ప్రార్థించిన సహోదరులకు వందనాలు. మరి కూర్చున్నాం. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఇంతవరకు చక్కటి మరి గీతాలతో స్తుతి గానాలతో స్తోత్రాలతో దేవుని స్తుతించి ఆరాధించే ధన్యత మరి ఇక్కడ చేరువచ్చిన వారికి దయచేసి ఉన్నారు దేవుడు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ హల్లెలూయా. మరి ఈ దినమున మరి మరొక మారైన సన్నిధానంలో మనందరినీ ఈ రీతిగా నడిపించిన దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు కనుక చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభము తెలుపుచు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి అందరికీ సమాధానము కలుగచేయునుగాక. ప్రైజ్ లార్డ్. మంచిది పిల్లరా. మరి ఎంతో చక్కటి గీతాలు మరి దేవుని స్తుతించుటకు ఆరాధించుటకు దేవుని గణపరచుటకు మరి దేవుడు మనందరికీ మరి ఎన్నో గీతాలు అనుగ్రహించి ఉన్నాడు. ఎన్నో చక్కటి పాటలు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఈ సమయంలో ఒక్క పాట పాడుకున్న తదుపరి దేవుని సందేశంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. నూతన జీవితము యేసు ఇచ్చెను, నా పాత జీవితాన్ని గతింపచేసెను. కొత్తగా సరికొత్తగా నన్ను రూపించి ఏర్పరిచెను, నా బ్రతుకు మార్చెను. మరి చక్కటి వర్ణన ప్రభు నాకు చేసిన నా జీవితంలో మరి చేసిన గొప్ప కృపలకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నూతన జీవితం యేసు ఇచ్చెను, నా పాత జీవితాన్ని గతింపచేసెను. నూతన జీవితం యేసు ఇచ్చెను, నా పాత జీవితాన్ని గతింపచేసెను. కొత్తగా సరికొత్తగా నన్ను రూపించి ఏర్పరచెను, నా బ్రతుకు మార్చెను. కొత్తగా సరికొత్తగా
చేసెను. చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది క్రియలను లయపరచెను. అపవిత్రత నుండి నన్ను వేరు చేసెను. అపవాది క్రియలను లయపరచెను. అపవిత్రత నుండి నన్ను వేరు చేసెను. తన సన్నిధిలో నిలిచే భాగ్యమిచ్చెను. జీవితకాలమంతా నా తోడై నిలిచెను. తన సన్నిధిలో నిలిచే భాగ్యమిచ్చెను. జీవితకాలమంతా నా తోడై నిలిచెను. నూతన జీవితం యేసుకిచ్చెను. నా పాత జీవితాన్ని ప్రతింపచేసెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మానుసారులతో నన్ను కలిపెను. తన వాక్యము చేత సిద్ధపరచెను. ఆత్మానుసారులతో నన్ను కలిపెను. తన వాక్యము చేత సిద్ధపరచెను. నీతి విషయమై నన్ను స్థిరముగా నిలిపి తన సేవలో ముందుకు నడిపించెను. నీతి విషయమై నన్ను స్థిరముగా నిలిపి తన సేవలో ముందుకు నడిపించెను. నూతన జీవితం యేసుకిచ్చెను. నా పాత జీవితాన్ని ప్రతింపచేసెను. నూతన జీవితం యేసుకిచ్చెను. నా పాత జీవితాన్ని ప్రతింపచేసెను. కొత్తగా సరికొత్తగా నన్ను రూపించి పరచెను. నా బ్రతుకు మార్చెను. కొత్తగా సరికొత్తగా నన్ను రూపించి పరచెను. నా బ్రతుకు మార్చెను. నూతన జీవితం యేసుకిచ్చెను. నా పాత జీవితాన్ని ప్రతింపచేసెను. నూతన జీవితం యేసుకిచ్చెను. నా పాత జీవితాన్ని ప్రతింపచేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రేమైన వాళ్ళరా, మరి ఇది నా దేవుని వాక్య సందేశాన్ని విందాం. మరి దేవుడు మరి చక్కటి వర్తమానాన్ని ఈ దినాన మరి సిద్ధపరిచి ఉన్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ మరి ఆయన పాత్రగా ఆయన సొత్తుగా వాడబడుటకు నన్ను నేను సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో నిలుచున్నటకు దేవుడు ఇచ్చిన శక్తిని బట్టి దేవునికి ఒక్కసారి రెండు చేతులు బట్టి ఆయన చెల్లిద్దాం. హల్లెలూయా. మంచిదండి. మరి ఈ దిన దేవుని వాక్య సందేశము సమాధానము. ఏంటి ఈ సందేశం ఈరోజు? సమాధానము. మరి సమాధానము అనగానే మనకు గుర్తొచ్చేసే విషయాలు చాలా ఉన్నాయి. సమాధానానికి వ్యతిరేకంగా జీవించేవి చాలా ఉన్నాయి. అసమాధానముతో బ్రతికిన వారు చాలామంది ఉంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే క్రైస్తవుల్లో మరి ఈ దినంలో అసమాధానముతోనే బ్రతుకుతూ ఉన్నారు. మరి సమాధానము లేని జీవితాలు, దేవునితో సమాధానం లేని జీవితాలు, సంఘముతో సమాధానం లేని జీవితాలు, లోకముతో సమాధానం లేని జీవితాలు, పొరుగువారితో సమాధానము లేని జీవితాలు ఎన్నో ఈ లోకములో ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రియులారా, మరి నేటి దినాల్లో వ్యక్తులు కుటుంబాల్లో కావచ్చు, దేశంలో మధ్యంలో కావచ్చు, పోరాటాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, సమాధానాలు లేని, ఒకరికొకరికి సమాధానాలు లేని మరి కుటుంబాలు మరి ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. కుటుంబాల మధ్య కక్షలు, అలాగే దేశాల మధ్య కక్షలు, అలాగే సంఘర్షణలు, యుద్ధాలు రావడానికి మరి ప్రధాన కారణం ఏమిటంటే సమాధానం లేకపోవడమే. ఇంకో దేశానికి ఈ దేశానికి సమాధానం లేకపోవడం వల్లే ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అదే
దేశానికి మధ్య సమాధానం ఉందంటే యుద్ధాలు ఉండవు, స్నేహబంధంగా కలిసిమెలిసి ఉంటాయి. అలాగే కుటుంబాల మధ్య కూడా సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఒక కుటుంబం మధ్య ఒక కుటుంబానికి మరి ప్రేమ మరి ఇవన్నీ ఏవి వారిలో ఉండకపోవడానికి. అందుకే ప్రేమైన వాళ్ళరా, ఒకరికొకరికి మధ్య సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం ఒక వారధి లాంటిది. ఎందుకంటే వారధి ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. ఇప్పుడు సముద్రంలో వెళ్ళాలంటే ఒక వంతెన కావాలి. అదే వంతెన లేకపోతే సముద్రంలో నడవలేము. అదే సమాధానం ఉందంటే కుటుంబం మధ్యలో కలిసిమెలిసి ఒక వారధిలా అది వారిని సంతోషంతో నడిపిస్తూ ఉన్నాయి. అలాగే అన్నిటికంటే ముఖ్యముగా మనము దేవునితో సమాధానము గలవారమై ఉండాలి. అందుకే సమాధానము గలవారమై ఉంటున్నామా ఇది నాన్న కుటుంబాల మధ్యలో కానీ, దేశముల మధ్యలో కానీ, మరి సంఘముతో కానీ, దేవునితో కానీ, పొరుగువారితో కానీ మనము సమాధానము గలవారమై ఉంటున్నామా? మరి దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? మనము ఏమి నేర్చుకుంటున్నాం? ఈ లోకంలో దేనిని మనము పాటిస్తూ ఉన్నాం? సమాధానంగా మనము జీవించగలుగుతూ ఉన్నామా? అందుకే పిల్లల దేవుని వాక్యం సెలవిస్తోంది, సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము అని దేవుని లేఖనం సెలవిస్తోంది. ఏం చేయాలంట? సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. వెంటాడడం అంటే ఒకరిని ఏదో తప్పు చేసిన వాడిని పట్టుకోవడానికి ఎలా పరిగెడతారో అంతకంటే ఎక్కువగా సమాధానాన్ని వెతకడానికి పరిగెత్తాలి అంట. హల్లెలూయా. అందుకే ప్రియులారా, కీర్తన గ్రంథం 34:14 ఈ మాట మనకు కనబడుతూ ఉంది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానమును వెతకి దానిని వెంటాడుము. హల్లెలూయా. సమాధానమును వెతికి దానిని వెంటాడాలంటుంది. ఇక్కడ ముందు రాయబడిన మాటలో ఉన్నది ఏంటంటే, కీడు చేయుట మానాలి. కీడు ఉందంటే సమాధానం ఉండదు. సమాధానము లేకుంటే మేలు చేయవారు ఉండరు. అందుకే ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటిగా మనము సమాధానము గలవారముగా మనం ఉండాలంటే కీడు మన మధ్యలోనికి రానివ్వకూడదు. ఇది దేవుడు చెప్పినది, దేవుడు బయలుపరిచినది. దేవుని వాక్యము మరి తేట తెల్లగా తెలియపరుస్తూ ఉంది. ఏమని అంటే, కీడు చేయుట మాను, లేకపోతే మేలు చేయలేవు. నీకు నీ కుటుంబానికి సమాధానము ఉండదు. దేశముల మధ్య సమాధానము ఉండదు. కీడు చేయడానికి పరిగెత్తువాడు సమాధానాన్ని వెతకడు. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మనం తెలుసుకోవలసిన విషయం, దేవుని వాక్యములో ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనము కీడు చేయుట మానాలి. ఈ కీడు చేయుట మానినప్పుడే మేలు చేయగలుగుతాము. మేలు చేయుట ద్వారా అందరిలో సమాధానము వస్తుంది. దానిని మాత్రమే మనం వెంటాడతాం. హల్లెలూయా. దేనిని వెంటాడతాం మనం అప్పుడు? కీడు చేయట మనలో, మన హృదయం మనలోనికి కీడు అనే ఆ కఠినమైన హృదయము, పొరుగువానికి కీడు చేయాలి, పొరుగు దేశానికి కీడు చేయాలి, పొరుగు కుటుంబానికి కీడు చేయాలి. మరి అలాంటి స్వభావము కలిగి ఉన్నప్పుడు మరి సమాధానము వారిలో ఉండదు. కాబట్టి దానిని మానివేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. అలాగే ప్రియదేవులారా, ఇది దేవుడు కోరుకున్నాడని మరి కీర్తన భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నేను సమాధానమునే కోరుకున్నాను అంటూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ రాయబడిన మాటలో, కీర్తన గ్రంథము 120వ కీర్తన 7వ వచనములో రాయబడిన మాట మొట్టమొదటి లైనులోనే అక్కడ తెలియజేస్తున్నాడు. నేను కోరినది సమాధానమే. అక్కడ అంటున్నాడు చూడండి, నేను కోరినది సమాధానమే. ఇంకేం కోరుకోలేదు ఆయన. ఎందుకు కోరుకున్నాడు సమాధానము? సమాధానము గలవారిగా మనము ఉంటే దేవునితో ఉండగలుగుతాము, సమాజాన్ని దేవుని సన్నిధికి నడిపించగలుగుతాం. సమాధానము లేదనుకోండి, మనం ఒక్కరమే దేవుని సన్నిధికి వస్తాము, ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధికి సమాధానము లేని కుటుంబాన్ని దేవుని సన్నిధికి మనం నడిపించాలి. అదే ఇరుగు పొరుగు కుటుంబాలతో సమాధానం కలిగి ఉన్నామనుకో, దేవుడు కోరుకున్నట్టుగా నీవు
అందరితో సమాధానంగా ఉండి నీతో పాటు వారిని దేవుని సన్నిధికి తీసుకోవచ్చు. అందుకే అక్కడ అంటున్నాడు, అది ఆ వాక్యం మనం క్లియర్గా చదువుకున్నట్లయితే, నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానము లేకపోతే ఏం జరుగుతుంది? యుద్ధం. అందుకే సమాధానం ఆయన సమాధానం కోరుకున్నాడు. అందుకే అంటున్నాడా, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుతారు. నేను కోరుకున్నది సమాధానం. నేను కోరుకున్నది సమాధానమే, అసమాధానం కాదు నేను కోరుకున్నది. ఇప్పుడు నేను ఆ సమాధానము కోరుకోకపోతే మీ మధ్యలో ఏముండదు, సమాధానం కలిగి మీరు కలిసిమెలిసి జీవించలేదు. దేవుని లేఖనం ఒకటి చెప్తూ ఉంది, 133వ కీర్తనలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరం. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? ఐక్యత కావాలి, సమాధానం కావాలి, కలిసిమెలిసి జీవించడము కావాలి. దేవుడు కోరుకున్నది అదే. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, 5వ అధ్యాయము 9వ వచనములో, సమాధాన పరుచువారు ధన్యులు. కోరుకున్నది దేవుడు ఏంటంటే సమాధానాన్ని. మనము చేయాలి, అందరినీ సమాధాన పరచాలి. ఒకరికొకరిలాగా మనము చూసుకుని వారముగా ఉండేవారమై ఉండకూడదు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు అక్కడ, ధన్యతలు చెప్తున్నాడు అక్కడ ఆయన కొండ మీద ప్రసంగములో ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి అక్కడ వచ్చిన వారందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అనేక ధన్యతల గురించి బోధిస్తూ అందులో ఒక ధన్యతను తెలియజేస్తున్నాడు. ఏమిటంటే అది సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు అనబడతారంట? వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు? సమాధాన పరిచేవారు ధన్యులు, ప్లస్ ఇంకొకటి విషయం ఏంటంటే దేవుని కుమారులు అనబడుదురు. సమాధాన పరిచే వారికి ధన్యత దొరుకుతుంది. అలాగే ఆ ధన్యత ఏంటి అంటే దేవుని కుమారులుగా పిలువబడే ధన్యత వారికి దొరుకుతుంది. అందుకే ప్రియమైన వాళ్ళరా, దేశం మధ్య తగాదాలు మరి దాన్ని ఎక్కువగా రేపకుండా దాన్ని సమాధాన పరిచేవారు ధన్యులు. కుటుంబాల మధ్య దానిని ఎక్కువగా దాన్ని మరి కీడులకు దారి తీయకుండా దాన్ని సమాధాన పరిచేవారు ధన్యులు. పొరుగువాని పైన మరి కలహాలు రేపకుండగా వారిని ఆదరించువాడు, వారిని సమాధానపరచువాడు ధన్యులు. ఎందుకంటే వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని వాక్యం చెప్పినట్టుగా మనము నడుచుకుంటే, దేవుని వాక్య ప్రకారంగా మనము జీవించగలిగితే అందరిలో సమాధానం ఉంటుంది. వాక్య ప్రకారంగా లేని వారిలో సమాధానం ఉండదు. ఎప్పుడు వారు తగాదలే పెట్టుకొని జీవిస్తూ ఉంటారు. తగాదలతోనే వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొందరైతే ప్రత్యేకంగా ఒకరికొకరు మరి కొట్లాడుతుంటే చూస్తూ నవ్వుతూ ఉంటారు. మధ్యలో చుచ్చు పెట్టి నవ్వుతూ ఉంటారు. వారికి అసమాధానం లేకుండా చేసి వీరు సంతోషముగా మరి ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి వారంటే కొండె మాటలు చెప్పి వారిలో సమాధానము లేకుండా చేసేవారు. అలాంటి వారికి ఒక రోజున తీర్పు ఉంది. అందుకే ప్రతి మనుషుడు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున తీర్పు జరుగునని మరి స్వార్థలో తెలియజేస్తూ వాళ్ళే. కొండె మాటలు చెప్పేవాడు, నోటి మాటలు దురుసుగా మాట్లాడేవాడు, ఇష్టం వచ్చినట్టుగా తన నాలుకను అదుపులో పెట్టుకోకుండా మాట్లాడేవాడు. ఒక రోజున తీర్పు చెప్తే తీర్పు దినమున నిలబడవలసిన ఉంది. అందుకే దేవునికి కుమారులు కనబడాలంటే మన నాలుక సరిగా అందరితో సమాధానంగా ఉండేవారమై ఉండాలి. అందుకే కీడు చేయుట మానాలి, మేలు చేయాలి. అప్పుడే వారికి సమాధానముగా ఉండగలుగుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి ఇంకో మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, అక్కడ రాయబడిన మాటలో ఇర్మియా భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము
సమాధానము కొరకు కనిపెట్టుచు ఉన్నాము, కానీ మేలేమియు రాదాయను, మేలేమియు రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. ఇర్మియా భక్తుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఏమంటున్నారంట అక్కడ ఉన్న ప్రజలు? ఏమంటున్నారంట? మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేమి రాదాయను అంటున్నారంట. ఎందుకు మేలు రాలేదు? నీవు సమాధానాన్ని వెతికినప్పుడు, నీవు వెతికే దానిలో యథార్థత ఉంటే, నువ్వు వెతికే దానిలో నీతి ఉంటే, నువ్వు వెతికే దానిలో దేవునికి ఇష్టమైతే ఆ సమాధానము నీ దగ్గరికి వస్తూ ఉంది. ఆ సమాధానము నీలో ఉంటూ ఉంది. నీతో పాటు అనేకులకు అది చేర్చబడుతూ ఉంది. ఇంకొక మాట ఏమిటంటే, క్షేమము కొరకు కనిపెట్టుచు ఉన్నాను. సమాధానముతో పాటు వారు క్షేమము కొరకు కూడా కనిపెడుతూ ఉన్నారు. వారు బాగుండాలని, వారు సంతోషంగా ఉండాలని, వారు ఆనందంగా జీవించాలని, ఆ క్షేమాన్ని పొందుకోవాలని వారు కనిపెట్టుచున్న సమయాల్లో వారికి ఏం కలుగుతుందంట? భయము కలుగుతూ ఉందంట. భీతి కలుగుచూ ఉన్నది అని అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, భీతి అంటే భయము. ఆ భయము మనలోనికి రాకుండా ఉండాలంటే మనము అందరితో సమాధానంగా ఉన్నప్పుడే దేవుడు మనకు సమాధానాన్ని కలుగచేస్తాడు. అందుకే పిల్లరా, మరి చెప్పబడిన ఈ 3 మాటలు, మొదటి ఏం కోరుకున్నాడు ఆయన? మొదటిగా అందరి సమాధానమును వెంటాడే వారముగా ఉండాలి. రెండవదిగా మరి ఆయన కోరుకున్నట్టుగా సమాధానం కలిగి జీవించాలి. మూడవదిగా సమాధానాన్ని కనిపెట్టే వారముగా ఉండాలి. ఈ 3 గుణ లక్షణాలు మనము కలిగి ఉన్నప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉంటాం. అందుకే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. పిల్లరా, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాటను మనం చూస్తే, దేవునితో సమాధానముగా ఉందము అని అక్కడ ఉంటూ ఉంది. అటు సమాధానమును పొందుకునే వారముగా ఉండాలని లేఖనము తెలియజేస్తూ ఉంది. చదవండి అయ్యా. కాబట్టి విశ్వాస మూలమునకు మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనం ఏమై ఉండాలంటే, ఇప్పుడు ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఈ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము సమాధానము గలవారమై ఉండాలంటే ముందు కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏంటి ఆ లక్షణాలు? నీతి, విశ్వాసములుగా ఏమై ఉండాలి? మనము నీతిమంతులుగా తీర్చబడాలి. దేవునితో సమాధానముగా ఉండాలంటే విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడిన వాడు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇలా చెప్తున్నాడు చూడండి. అక్కడ రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చక్కటి వర్తమానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నీతి విషయమై విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడాలి అంటే విశ్వాసం మనలో బలముగా ఉండాలి. విశ్వాసం మనలో బలముగా పనిచేయనిలా మనం అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతాం. అవిశ్వాసులతో సంబంధులుగా ఉంటాం. అపవిత్రతలతో కలిసి తిరుగుతాం. అపవిత్రమైన చేష్టలు చేస్తూ ఉంటాం. అందుకే వాటిని మనము చేయకుండా ఉండాలి అంటే మన విశ్వాసము బలమైనదిగా క్రీస్తునందు నిలిచినదై నీతి ప్రవర్తన కలిగిన వారమై మేలుకొని ఉండాలి. హల్లెలూయా. ఏమై ఉండాలి? మనము యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం కలిగిన వారమై ఉంటే నీతి విషయమై మనము నీతి ప్రవర్తన కలిగిన వారమై మేలుకొని జీవించినప్పుడు యేసుక్రీస్తే మనని దేవునితో సమాధానపరుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మనము సమాధానం పడాలి అంటే మనలో విశ్వాసం బలమైనది ఉండాలి. బలమైన విశ్వాసమే నీతిమంతులుగా చేస్తుంది. ఆ నీతిని బట్టి యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంది. దేవుని యొద్దకు నడిపించిన దాన్ని బట్టి మనము ఆయనతో సమాధానము గలవారముగా ఉండగలుగుతాం. అందుకే దేవుడు కోరుకున్నట్టుగా మనం ఏమై ఉండాలి? సమాధానాన్ని వెంటాడాలి. సమాధానాన్ని వెంటాడాలి. ఆయన కోరుకున్నట్టుగా సమాధానములోనే జీవించాలి.
అలాగే ఆ సమాధానమును బట్టి మనము కనిపెట్టుకొని నడవాలి. అందుకే సమాధానము ప్రతి మనిషికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఇద్దరి శత్రువుల మధ్య సమాధానము ప్రాముఖ్యం. రెండు కుటుంబాల మధ్య సమాధానం ప్రాముఖ్యం. రెండు దేశముల మధ్య సమాధానము ప్రాముఖ్యము. పొరుగు వాని మధ్య సమాధానము ప్రాముఖ్యం. ఈ ప్రాముఖ్యమైన సమాధానాన్ని విడిచి దేనినో వెంటాడుతూ ఉన్నాం, దేనినో వెతుకుతూ ఉన్నాం. దేవుడు కోరుకున్నట్టుగా సమాధానము కలిగి మనము జీవించడం లేదు, ఇతరులను సమాధానపరచడం లేదు. అప్పుడు దేవుని ధన్యతను పొందుకోలేము, దేవుని కుమారునిగా మనము చేయబడలేము. అందుకే పిల్లారా, వెంటాడాలి సమాధానాన్ని. దేవుడు కోరుకున్నట్టుగా సమాధానములో జీవించాలి. దేవుడి మరి ఆ సమాధానము మనలో ఉండాలి అంటే దాన్ని కనిపెట్టుకొని ఉండాలి. దేవునితో సమాధానము గలవారేవి ఉండాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచి ఆయన ఎద్దుకు నడిపించబడే వారముగా మనం ఉంటాము. నీతి ప్రవర్తన కలిగిన వారమై మేలుకొని మనం ఉండాలి. అందుకే ప్రియులారా, 3వ వచనాన్ని మనం ఇంకొక విషయాన్ని గమనిస్తే అదే రోమిలకు రాసిన పత్రికలో అక్కడ అంటాడు, దేవునితో సమాధానపరచుట అని రాయబడింది. దేవునితో సమాధానం గల వారమై ఉండాలంటే క్రీస్తునందు విశ్వాసం మూలముగా నీతి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. అప్పుడు దేవునితో సమాధానపరచబడతాం. అయితే దేవునితో సమాధానపరచబడిన వారముగా ఉండాలి అంటే ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో రాబడిన మాటని మనము గమనిస్తే అక్కడ చక్కటి మాట కనబడుతూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 11:15 వచనం చదవండి. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానము పరచుట, ఆయన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒకసారి 5వ వచనం చదవండి అయ్యా. 16వ వచనం 14వ వచనం చదవండి. నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను కనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ఏం కోరుకున్నాడు ఆయన? అన్యజనులకు ఏమై ఉన్నాడంట? అపోస్తులుగా ఆయన పౌలు గారు అపోస్తులై ఉన్నాడంట. అంటే పంపబడిన వాడిగా ఉన్నాడు. అన్యజనులకు ఈయన అన్యజనుల యొద్దకు అపోస్తులైన పౌలు గారు పంపబడిన వాడిగా ఉన్నాడు. అన్యజనులు అంటే దేవుని ఎరగని వారు, దేవునిని ఎరగని వారు, దేవుడంటే తెలియని వారు. వారికి ఏమైనంటే పంపబడిన వాడు, వారి దగ్గరికి పంపబడిన వాడు ఈయన. అపోస్తలులు అంటే పంపబడిన వాడు. ఈ అన్యజనులను మరి రక్షించడానికి అక్కడ ఒక మాట ఉంది, వారిని కొందరినైనా, అక్కడ ఉందా? వారిని కొందరినైనా, ఎవరిని అందరినీ ఎవరు రక్షించలేరు. కానీ ఆ అన్యజనులకు అపోస్తులుగా నేను ఉన్నాను కనుక వారిని కొందరినైనా దేవుని యొద్దకు నడిపించాలి, వారిని దేవునితో సమాధానపరచాలి, వారిని దేవునిలో ఐక్యము చేయాలి. అందుకే ఈ 15వ వచనంలో రాయబడిన మాటలో వారు 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 అని 3 చోట్ల రాయబడింది. ఉందయ్యా? వారు వారు. ఎవరు వారు అంటే ఈయన ఎవరి దగ్గరికైతే పంపబడ్డారో వారిని దేవునితో సమాధానపరచడానికి. వీరు దేవునితో సమాధానపరిచి జీవించడము లేదు కనుక, వీరు దేవుని ఎరిగి జీవించడము లేదు కనుక, దేవుని తెలుసుకొని వీరు బ్రతకడము లేదు కనుక, వీరు దేవుడు నిజ దేవుడు అంటే ఎవరో వీరికి తెలియదు కనుక అపోస్తలులైన పౌలు గారు వారి దగ్గరికి పంపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలులైన పౌలు గారు వారి దగ్గరికి పంపబడినప్పుడు వారిని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. అన్యజనులలో కొందరినైనా నేను వారిని రక్షించాలి, వారిని కొందరినైనా రక్షించాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినది ఎందుకంటే నశించిపోతున్న ఆత్మలను వెతకి రక్షించడానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. వెతకి రక్షించడానికి వచ్చాడు. వెతకడం అంటే వారేమి తప్పిపోయారు. ఎక్కడ తప్పిపోయారు? వాళ్ళు ఉన్నారు కానీ తప్పిపోయారు. ఎక్కడ తప్పిపోయారంటే లోకములో తప్పిపోయారు, దేవుని మార్గము నుండి తప్పిపోయారు, దేవుని నుండి వైదొలిగిపోయారు, దేవుని నుండి దూరస్తులైపోయారు. వీరిని మరలా దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన సంధి చేస్తూ ఉన్నాడు.
ఎవరితో సంధి చేస్తున్నాడు? దేవునితో సంధి చేస్తున్నాడు. అంటే సమాధాన పరుస్తూ ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇక్కడ అపోస్తలుడు ఎక్కడికి పంపబడ్డాడు? అన్యజనులు ఎందుకు పంపబడ్డాడు? మరి ఎన్ని దినాలు మనము దేవుని మందికి నడుస్తున్నాం, దేవుని సన్నిధికి నడుస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనము ఒక్కరికైనా సువార్తను అందించామా చెప్పండి? మన ఇంటి పక్కన వారితో సమాధానంగా ఉండం కానీ ఇంకెప్పుడు వారికి సువార్త చెప్పగలుగుతాం? అందుకే ప్రియులారా, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు 14:15 చదవ, పూర్తి చదవండి. నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలెనని నా పరిచర్యను కనపరుచుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట ఏమంటాడు? నా రక్త సంబంధికులను. ఎవరంట వారు? అన్యజనులు. ఎవరు? ఆయన రక్త సంబంధికులు. అపోస్తులైన పౌలు గారి రక్త సంబంధికులు అన్యజనులు. ఆ అన్యజన సమూహములో నుండి వచ్చిన వాడు అపోస్తులైన పౌలు గారు. అందుకే నా రక్త సంబంధికులలో నుంచి కొందరినైనా దేవుని యొద్దకు నడిపించాలి అనే ఆశతో, ఆకాంక్షతో మరి ఆయన పంపబడిన వాడిగా ఉంటున్నాడు. అందుకే ఆయన పరిచర్యను కనపరుస్తున్నాడు. పరిచర్య అంటే దేవుడు అప్పగించబడిన పనిని కనపరుస్తున్నాడు. దేవుడు అప్పగించబడిన పని అపోస్తలుడైన పౌలు గారు కనపరుస్తున్నాడు. ఎందుకంటే గణపరుస్తేనే కానీ అక్కడ అనేకులు దేవుని స్వార్థను వినలేరు, అనేకులలోనికి ఆయన తీసుకొని వెళ్ళలేడు. అందుకే ప్రియమైన దేవుళ్ళారా, దేవునితో సమాధాన పరచడానికి ఆయన రక్త సంబంధికులైన అన్య జనులలో నుండి కొందరినైనా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి అని, దేవునితో సమాధాన పరచాలని తన పరిచర్యను గణపరుస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరొక మాటను చూస్తే అక్కడ అపోస్తల కార్యము 10వ అధ్యాయము, అపోస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనము. ఎందుకంటే దేవుడు సమాధాన కర్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సమాధాన కర్త అయి ఉన్నాడు. చదవండి ఆ మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను, ఆయన ద్వారా ఏమైస్తున్నాడంట? సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలులకు ఏం పంపాడంట ఆయన? ఏం పంపాడంటండి? సమాధానకరమైన సువార్తను వారికి పంపించాడు. అది ఎవరు తెలుసుకున్నారు? ఈ పత్రికను ఎవరికి రాశాడు ఆయన? ఈ పత్రికను ఎవరికి రాశాడు? రోమీలలో ఉన్నవారు, అపోస్తలులలో. మరి అపోలలో ఉన్న వారికి ఆయన రాస్తూ, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ యేసుక్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్త వారి యొద్దకు పంపి ఉన్నదని మీకు తెలుసు. ఎంతమందికి తెలుసు అండి? ఈరోజు మనము సమాధానకరముగా ఉంటున్నామంటే, ఈరోజు దేవుని సన్నిధానములకు వచ్చి దేవుని మరి సంతోషంతో ఆరాధిస్తున్నామంటే, ఆ రోజున మరి మన పితరులు అనబడిన వారు దేవుని సమాధానమైన సువార్తను తీసుకొని వచ్చారు కనుక ఈరోజు ప్రభు సన్నిధిలో ఆ సమాధానమైన సువార్తను వినగలుగుతూ ఉన్నాం, అందరము తెలుసుకోగలుగుతున్నాం. ప్రభుతో సమాధానము పడడానికి మనము వెంటాడుతూ ఉన్నాం, ప్రభు మార్గమును అనుసరిస్తూ ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవేయబడినట్టుగా మనము దేవునితో సమాధానము గలవారమై ఉండాలి అంటే దేవునితో సమాధానము పడాలి. ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త అయిన వాడు, ఆ సమాధానమైన సువార్తను మనకు తెలియజేసిన వాడు దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా సమాధానమైన సువార్త ఈ లోకములకు వచ్చింది. ఆయన సకల జనులకు మరి అందించడానికి ఆయన శిష్యులను తయారు చేసి ఆ సమాధానమైన సువార్తను సకల జనులకు అందించమని శిష్యులకు తెలియపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
దేవునితో సమాధానముగా ఉండాలి అంటే మనము సమాధాన పడాలి. మన రక్త సంబంధికులందరినీ దేవుని సన్నిధానంలో నడిపించాలి. అప్పుడే దేవునితో మనము సమాధానముగా ఉండగలుగుతాం. మనము సమాధానముగా ఉంటాం, మన కుటుంబము సమాధానంగా ఉంటుంది, మన పొరుగువారు సమాధానంగా ఉంటారు, మన వీధి వారు సమాధానంగా ఉంటారు, మన దేశాలు, మన రాష్ట్రాలు, ఈ ప్రపంచమే సమాధానముగా ఉండాలి. ఈ మాటల ప్రకారంగా ప్రతి ఒక్క మనిషి, ఈ భూమి మీద నివాసము చేయుచున్న ప్రతి మనిషి సమాధానాన్ని వెంటాడితే ఈ ప్రపంచమే సమాధానముగా ఉంటుంది. అన్నదమ్ముల మధ్య మరి చిచ్చు పెట్టేవారుగా ఉండరు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేవారుగా ఉండరు, దేశానికి మధ్య మరి చిచ్చు పెట్టేవారుగా ఉండరు. కీడు అనేది వారు మరిచిపోతారు. అందుకన్నాడు కదా 34 కీర్తనలు మనం మొదటిగా చదువుకున్న మాట 14 వచనంలో ఏమంటాడు? కీడు చేయుట మానుని మేలు చేసి సమాధానమును వెంటాడును. ఈ కీడు మానాలి అంటే, మేలు చేయవారముగా ఉండాలంటే సమాధానము గలవారముగా మనం ఉండాలి. అందుకే మత్తయి సువార్తలో చెప్పాను కదా 5:9 సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. మరి నీవు ఎవరి కుమారులుగా, ఎవరి కుమార్తెగా ఉన్నావు? దేవుని బిడ్డ, ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకో. నీ స్థితి ఏంటి? నీ ఉంటున్న పరిస్థితులు ఏంటి? ఈరోజు అందరితో నువ్వు సమాధానముగా జీవించగలుగుతూ ఉన్నావా? దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు, సమాధానం లేని జీవితాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అందరితో మనము సమాధానంగా ఉండాలి, అందరిని మనము సమాధానపరచాలి. అప్పుడే దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా మనము చేరతాం. మరొక విషయాన్ని జ్ఞాపకం, సంఘముతో సమాధానంగా ఉండాలి. మొదటి మాటగా దేవునితో సమాధానము, రెండవ మాట సంఘముతో సమాధానము. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయము, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన మాటని జ్ఞాపకం చేసుకుందాం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నది ఏమిటంటే, యూదయ, సమరయ, గలిలయ దేశమంతటా ఏమై ఉందంట? సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ సమాధానము గలదై ఉన్నది. ఏ సంఘం అది? ఏ సంఘము సమాధానము గలదై ఉన్నది? క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘం అంటే ఏంటి? క్రీస్తు సంఘం అంటే వేరుగా ఆ మాట కనబడతారు. ఇప్పుడు ఇది మన ఏ సంఘము? సర్వోన్నతిని ఆలయ సంఘం కదా అంటారా? సంఘం అంటే మాది పలానా సంఘం అని పేరు చెప్తారు. కానీ పరిశుద్ధ గ్రంథములు రాయబడిన మాట ఏమిటంటే క్రీస్తు సంఘము. ఎందుకంటే క్రీస్తు సంఘం అని ఎందుకు పిలువబడింది అంటే, పిల్లరా, ప్రభు అయిన యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘమే ఈ ప్రపంచములో ఉన్న ఆయా సంఘాలు, సార్వత్రిక సంఘాలన్నీ క్రీస్తు సంఘమే. హల్లెలూయా. ఎన్నో సంఘాలుగా పిలువబడుతున్న సంఘాలన్నీ క్రీస్తు సంఘం. ఒకటిగా చేయబడేదే క్రీస్తు సంఘం. సార్వత్రిక సంఘాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలన్నీ ఒకటిగా చేయబడినప్పుడు క్రీస్తు సంఘముగా నియమించబడుతుంది. ఆ సంఘమే ఎత్తబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎన్నో దేశాల్లో ఉన్నాయి సంఘాలు, కానీ అన్ని సంఘాల మధ్య ఏముండాలంట? సమాధానం ఉండాలి. ఉందా ఈ దినాల్లో సంఘాల మధ్య? ఈ దినములో సంఘాల మధ్య ఉన్నాయా సమాధానాలు? ఏ సంఘము మధ్య సమాధానము లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ పాస్టర్ గారిని, చిన్న సంఘ పాస్టర్ గారిని చేరదీసి అతని దగ్గర తీశారనుకో, ఆ సంఘస్థులు ఆ పాస్టర్ గారిని చేరదీశారు, ఒకసారి ఆ పాస్టర్ గారి మందిరానికి వెళ్ళొస్తే ఏమవుతుంది అని వారు వచ్చారనుకో, ఒకవేళ వారికి నచ్చింది అనుకో, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. అందుకని ఏం చేస్తారంటే, ఆ పొరుగు సంఘాన్ని ఆ సంఘ స్థాపకుడు ఏం చేస్తాడు? దూషించడం ప్రారంభిస్తాడు. అంటే ఇప్పుడు ఏముంది? ద్వేషం ఉందా? సమాధానం ఉందా?
ఎందుకని? ఎందుకోసం చెప్పండి? నా సంఘస్థులు ఆ సంఘానికి వెళ్ళకూడదు. ఇప్పుడు క్రీస్తు ఒక సంఘానికి, నా సంఘానికి, సర్వోన్నతుని ఆలయానికి, ఫలానా సంఘానికి ఆయన సపరేట్గా రక్తం కార్చే, ఆ సంఘానికి రక్తం కార్చి కడిగి అక్కడ అప్పగించలా. ఒకేసారి ఆయన మృతి చెందాడు. అందరి నిమిత్తము, అందరి పాపం క్షమాపణ కలగాలని, అందరి అపరాధములు ఉన్నందువలన ఆయన మీద మోపబడ్డాయి. అందరి పాప క్షమాపణ కలగ చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒకేసారి మృతి పొందాడు. ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాయి. సమయాన్ని బట్టి, కొన్ని అనుకూలతను బట్టి ఆయా మరి కొంతమంది ఎక్కడో ఉంటుంది, అంత దూరం వెళ్ళలేరు. అపోస్తలులైన పౌలు కూడా ఆయన వెళ్ళిన చోటల్లా ఒక సమాజంగా కూడిన ప్రతి చోట ఒక సంఘముగా ఏర్పరిచి వారిని అక్కడ మరి కొంతమంది సేవకులకు వారికి సమీపముగా ఉండడానికి ఒక సంఘాన్ని ఏర్పరిచి అక్కడ సేవకులు ఏర్పరిచి వెళ్ళిపోయాడు ఆయన. ఈ రోజున ప్రియమైన దేవులారా, మరి మన మధ్యలో ఇక్కడ సంఘముగా ఏర్పరచబడింది అంటే కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నవారు ఎంతో దూరాన వెళ్ళి దేవుని వాక్యాన్ని వినడానికి వారికి సమయము లేకపోవచ్చు. అందుకే దేవుని చిత్త ప్రకారం ఇక్కడ ఏర్పరచబడింది. అందుకే ఇక్కడ స్వార్థంతో కూడింది కాక మనం ఆలోచన చేయకూడదు. సమాధానముతో మనం అందరము ఒకటే దేవుని పని జరగాలి అని మనం ఆలోచన చేసుకునే వారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు గలిలయ, సమరయ. అక్కడ ఏమంటున్నాడు? గలిలయ, యూదయ, సమరయ. ఈ 3 దేశాలు ఒకే చోట ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు మరి ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ మరి సమరయ ప్రాంతము మధ్యలో ఉంటుంది, ఆ పక్కన ఉంటుంది. అయితే ఆ ప్రాంతం గుండా వెళ్ళకుండా మిగతా వాళ్ళు చుట్టూ కొండ చుట్టూగా తిరిగి సమరయ, గలిలయ ప్రాంతము, యూదయ, గలిలయ ప్రాంతమునకు వెళ్ళేవారు. ఎందుకంటే సమరయులను దూరముగా పెట్టారు. ఆ గలిలయ, యూదయ, సమరయ ఈ ప్రాంతాల గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. ఈ సమరయులను వెలివేసిన వారిగా ఉన్నారు. ఒక విషయం ఆలోచన చేయండి. ఎస్సీలు ఎక్కడ ఉంటారు? ఎక్కడ చూస్తారా? వాళ్ళని ఊరి మధ్యలో ఉంచుతారా? ఉంచారు. ఎందుకని? వారిని పక్కకి, ఊరికి పక్కన ఉంచుతారు. ఎందుకని? అంటరాని వారిగా చూస్తూ ఉన్నారు. అలాగునే ఆ రోజున సమరయులను కూడా ఈ గలిలయ దేశంలో ఉన్నవారు, ఆ యూదా దేశంలో ఉన్నవారు ఏం చేశారంటే సమరయులను దూరం పెట్టేశారు. వారి మధ్యలో నుంచి రాకుండా వారు చుట్టూగా తిరిగి వెళ్ళేవారు. ఈ ప్రాంతాల్లోనికి రావాలంటే ఆ సమరయ ప్రాంతంలోనే పడి రావాలి, దగ్గరగా ఉంటుంది. కానీ వారు ఏం చేశారంటే వారు ఆ ప్రాంతంలోనికి వెళ్ళకుండా దూరంగా వారు వెళ్ళిపోయేవారు. ఇలా చుట్టూ తిరిగి, ఇప్పుడు ఇక్కడ సమరయంలో ఉంటే ఇక్కడ గలిలయ ఉంది, ఇక్కడ యూదయ ఉంది. ఈ స్ట్రైట్ గా రాకుండా వాళ్ళు ఏం చేశారంటే అక్కడ నుంచి ఈ కొండ చుట్టూ తిరిగి ఈ ప్రాంతానికి వచ్చేవారు. అయితే ఒకసారి కాబట్టి ప్రియులారా, ఆ రోజున అలాగున సమరయులను దూరముగా పెట్టేవారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అపోస్తలులైన పౌలు గారు గలిలయ, యూదయ, సమరయ దేశమంతటా సంఘము ఏమైందంట? క్షేమాభివృద్ధి నందుచు. క్షేమాభివృద్ధి, క్షేమము ప్లస్ అభివృద్ధి. క్షేమం అంటే బాగా ఉండడం, ఆటంకాలు, అనర్థాలు, పరిచర్య విషయంలో ఏది అల్లరి ఇవేవి లేకుండా అభివృద్ధి చెందుతూ ఉన్నది. దినదినము అభివృద్ధి అనగా దేవునిలోనికి అనేకులు చేర్చబడు, దేవుని సంఘములోనికి అనేకులు సమాధానము గలవారై వచ్చుచు వర్ధిల్లుచు ఉన్నారు. అభివృద్ధి చెందుతూ ఉన్నది సంఘము. అందుకే ప్రియమైన దేవులరా, దేవునితో సమాధానముగా ఉన్న సంఘము ఏమవుతుందంట? నీతి న్యాయము కలిగినదై సమాధానము కలిగి నడుచుకుంటుంది. హల్లెలూయా. అందుకే సంఘము దేవునితో సమాధానము కలిగి ఉంటే,
సంఘముతో సమాధానము కలిగి ఉంటే నీవు నీ కుటుంబము సమాధానము గలవారై వర్ధిల్లుతారు, క్షేమాభివృద్ధి పొందుతారని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. అలాగే ఫిలిప్పీ సంఘములో రాయబడిన క్షమించండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ అంటున్నాడు, కొరింథీలో ఉన్న సంఘము అసమాధానముతో ఉన్నది. సంఘముతో సమాధానము కలిగి లేదు. కొరింథీలో ఉన్న సంఘం అసమాధానము. అక్కడ రాయబడిన మాట చదవండి అయ్యా. 1వ అధ్యాయము 10-11 వచనాలు. 1 కొరింథీ. సహోదరులారా మీరందరూ ఏకభావంతో. సహోదరులారా అని ఎవరు పిలుస్తారు చెప్పండి? తనతో సావాసం కలిగి ఉండేవారిని, తనతో అన్యోన్యంగా కలిసిమెలిసి తిరిగేవారిని, తనతో ఎల్లప్పుడూ ఉండేవారిని ఏమంటారంటే సహోదరులారా, సహోదరి అని పిలువబడి సంబోధిస్తారు. మంచి మాట అది. సహోదరి అంటే తమ్ముడు లేదా అన్న. ఈ మంచి భావముతో పిలుస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. చదవండి. సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని, మీలో కక్షలు లేక ఒక మనస్సుతోనూ ఏక మనసుతోను ఏకాత్మతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నదులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకు వేడుకుంటున్నాడండి అంటే ఆ కొరింథీలో ఉన్న సంఘము అసమాధానముతో ఉన్నది. సంఘము సమాధానము కలిగి ఉండడం లేదు. అందుకే వేడుకోవలసి వచ్చింది. ఆయన ఏమై ఉండాలంటే ఏక మనసు కలిగిన వారమై, ఏక తాత్పర్యం అంటే ఒకే భావము. ఏక తాత్పర్యం అంటే ఒకే అర్థము, ఒకే భావము కలిగిన వారై సంఘముతో సమాధానము కలిగి ఉండాలి. ఈ దినాల్లో ఉన్నారా? ఈ దినాల్లో ఉన్నారా? ఆ దినాల్లో లేరు. ఈ దినాలు ఎలా ఉంటారయ్యా అని చెప్తారా? ఆ దినాల్లో లేరు, ఈ దినాల్లో ఎలా ఉంటారయ్యా అంటారా? ఉండాలి. ఎందుకంటే సమాధానాన్ని ఎంటేవాడే వరముగా మనం ఉండాలి. కీడు చేయటం మానేవారముగా మనం ఉండాలి. మేలు చేసి సమాధానాన్ని వెంటాడి దేవుని కుమారులు అనబడిన వారముగా మనం ఉండాలి. సమాధానము చాలా ప్రాముఖ్యము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏకభావము ప్లస్ అక్కడ ఇంకో మాట ఏముంది? ఏకభావముతో మీరందరూ మాట్లాడవలనని, మీలో కక్షలు ఉండకూడదు. సంఘముతో కక్ష అనేది ఉండకూడదు. ఉందంటే సమాధానము లేనట్టే. మరి కక్షలు ఉన్నాయా లేవా? సంఘాల్లో, కుటుంబాల్లో ఉన్నాయి, సంఘములో ఉన్నాయి. మరి అలాంటప్పుడు మనము దేవునితో ఎలాగో సమాధానం కలిగి ఉండగలుగుతాం? దేవునితో మరి ఎలాగున మనం సమాధానం కలిగి ప్రార్థన చేయగలుగుతాం? ఒక మాట ఉంటుంది మత్తయి సువార్తలో, నీవు అర్పణ అర్పించుతున్న సమయంలో అంట, అది దేవునికి మీరు కానుకలు సమర్పిస్తారు కదా, దేవునికి కానుక సమర్పించే సమయంలో అంట, నీవు ఒకవేళ ఎవరితోనైనా నువ్వు సమాధానముగా లేకపోతే ఏం చేయాలంట? నువ్వు ఎక్కడైతే కానుక వేయడానికి వచ్చావో ఆ చోట కానుకను పక్కకు పెట్టి వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడి వచ్చి మరలా ఆ కానుకను తీసుకొని సమర్పించవలెను అని రాయబడింది. ఈ దినాల్లో అలాగే ఎవరు చేస్తున్నారు? ఉన్నారా? ఈ దినాల్లో సమాధాన పడుతున్నారా? మనము ఎంతో మందితో సమాధానం లేని వారముగా జీవిస్తున్నాము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? కీడు చేయటం మానండి, కక్షలు పెంచుకోవద్దండి, ఏకభావము కలిగి ఉండండి, ఒకే అర్థం కలిగి మీరు జీవించండి, ఒకే మాట మీద ఉండండి. నీవు సంఘమై ఉన్నావు గనక, క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నావు గనక, క్రీస్తు మాటకు లోబడిన నువ్వు సంఘముగా నువ్వు ఉంటే సంఘముతో నువ్వు సమాధానము కలిగి ఉండు. దేవునితో సమాధానముతో, సంఘముతో సమాధానము కలిగి ఉండు. అప్పుడే నీలో ఏకభావము, ఒకే అర్థముతో నీవు జీవించగలుగుతావు. సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. సమాధానము లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా
మనము మరి దేవుని సన్నిధానంలో వెళ్ళినా మనము ఎలాగో ఉంటామంటే అసమాధానము కలిగిన వారముగా ఉంటాం. దేవునితో సమాధానం ఉండదు, సంఘముతో సమాధానము ఉండదు. అందుకే ప్రియులరా, మనమందరము ఏకభావము కలిగిన వారముగా ఉండాలి అంటే దేవుని మాటకు లోబడినట్టుగా ఉండాలి. లోబడి బ్రతకాలి, లోబడి జీవించాలి, లోబడి మనము ఉండాలి. దేవుని వాక్యము చెబుతున్న సత్యము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాట ప్రకారంగా మనము జీవించాలి. మొదటిగా మనము చెప్పుకున్న మాట ఏంటి? మొదటి మాట ఏంటి? దేవునితో సమాధానము కలిగి ఉండాలి. రెండవ మాట సంఘముతో సమాధానము కలిగి ఉండాలి. మరి మూడవ మాట ఏంటి అంటే పొరుగువానితో సమాధానముగా ఉండాలి. ఎవడు పొరుగువాడు? ఎవడు పొరుగువాడు చెప్పండి? ఎవడు పొరుగువారు? నీకు తెలియనివాడు పొరుగువాడు. పొరుగువాడు అంటే ఎవరు? నీతో కొట్లాడినవాడు కాదు, నీకు తెలియనివాడు పొరుగువాడు. నీవు చూడనివాడు పొరుగువాడు. మనము మన ఏరియాలో అందరినీ చూస్తుంటున్నాం, వీళ్ళంతా మనం చూస్తున్నాం కాబట్టి వారు మనకు పొరుగువారు కాదు. నువ్వు చూడని వాడు నీకు పొరుగువాడు. దేవుని వాక్యం చెబుతుంది, నీ పొరుగువాడితో నీవు సమాధానము కలిగి ఉండాలి. ఏంటి అంటే పిల్లరా, అపోస్తల కార్యం 19వ అధ్యాయం కీర్తన 28:3 వచ్చిన చదువు. ఫస్ట్ కీర్తన 28:3 అక్కడ అంటున్న మాట ఏమిటంటే జనులతో సమాధానముగా ఉండాలి. జనులతో అనగా నీ పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. చదవండి. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకు. ఇక్కడ చక్కటి మాట చూడండి, మళ్ళా చదవండి ఒకసారి ఆ మాట. భక్తిహీనులను పాపము చేయవారిని నీవు లాగివేసినట్లుగా నన్ను లాగివేయకు. వారి దుష్ట ఆలోచన హృదయములో నుంచుకొని తమ పొరుగు వానితో సమాధానముగా మాట్లాడదు. అర్థమవుతుందా? ఏమంటున్నాడు? పాపము చేసేవారిని మరి భక్తిహీనులను నువ్వు లాగివేసినట్టుగా నన్ను లాగివేయకయా. వారు మనసులో దుష్ట ఆలోచన పెట్టుకొని వారందరితో సమాధానంగా ఉంటూ ఉన్నారు. అర్థమైందా మీకు? ఎవరితో సమాధానంగా ఉంటున్నారు? మనసులో ఏమున్నది? దుష్ట ఆలోచన, చెడు చేయాలని, కీడు చేయాలని దుష్ట ఆలోచన ఎవరికి ఉంటుంది? భక్తిహీనులకు ఉంటుంది, పాపము చేసేవారిగా ఉంటుంది, దేవుని వ్యతిరేకులకు ఉంటుంది, దేవునికి దూరస్తులుగా ఉంటుంది, సంఘము వెలపట నడుచువారికి ఉంటుంది దుష్ట ఆలోచన. సమాధానం ఎవరికి ఉంటుంది? దేవునితో సహవాసం కలిగిన వారితో ఉంటుంది, సంఘముతో సమాధానము కలిగిన వారితో ఉంటుంది, సంఘానికి క్రమముగా తప్పకుండా నడిచే వారితో ఉంటుంది. కానీ ఇక రాయబడిన మాట ఏమిటంటే వారు మనసులో దుష్టాలోచన పెట్టుకొని పైకి మాత్రము సమాధానము కలిగిన వారిగా ఉంటూ ఉన్నారు. కానీ ప్రభువా, నేను అలాగున కాదు, నన్ను అలాగునను నేను లేదు, నన్ను లాగివేయకు, నేను అందరితో నేను సమాధానం కలిగి ఉండాలని ఉంటూ ఉన్నాను. వారు మాత్రం లోపల క్రూరమైన తోడేళ్ల వలె, గొర్రె చర్మము కప్పుకొని వచ్చిన వారి వలె దుష్ట ఆలోచన, వాళ్ళ ఆలోచన అంతా చెడుతో నింపబడి ఉన్నది. కానీ పైకి మాత్రము సమాధానములుగా ఉంటూ ఉన్నారయ్యా. అలాంటి వారి మరి లాగివేసినట్టుగా నన్ను లాగివేయకు, పాపం ఊబిలోనికి నన్ను లాగివేసేసావు. వద్దయ్యా, నేను అందరితో సమాధానం కలిగి ఉంటాను. వారి ఆలోచన ప్రకారంగా నేను లేను, నీ ఆలోచనతో నువ్వు నడిపించువాడవు, నీ ఆలోచన నిత్యము నడిపిస్తుంది. ఆ ప్రకారంగా నేను లోబడి బ్రతికేవాడగా నేను ఉంటాను. మనుషులు చాలామంది పిల్లరా దుష్ట ఆలోచనతోనే మరి సమాధానంగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు. లోపలికి మాత్రము క్రూరమైన ఆలోచన, కక్షలు పెంచుకొని మరి ఏక మనసు గలవారుగా ఉండరు, ఒకే మాట మీద ఉండరు, మరి దేవునితో సమాధానంగా ఉండరు, సంఘముతో సమాధానంగా ఉండరు, సమాధానాన్ని వెంటాడరు, పైకి మాత్రము నటిస్తారు. భక్తిపరులుగా, విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, కానీ లోపల మాత్రం దుష్ట ఆలోచన. మన సంఘం బాగా ఎక్కువ మంది వెళ్తున్నారంటారా? మరి వారి పోయేవారిని పోనీయకుండా చేద్దాం. ఏం ఆలోచన ఇది?
ఏం ఆలోచన? వాక్యం ఉన్న చోటికి, పీనుగలు ఉన్న చోటికి ఏమొస్తాయండి? పీనుగ ఉన్న చోట ఏమొస్తాయి? గద్దలు వాళ్తాయి. పీనుగలు ఉన్న చోట గద్దలు వాళ్తాయి. వాక్యం ఉన్న చోటికి వాక్యము వినేవారు వస్తారు. కానీ కుక్కలు వచ్చి ఏం చేస్తాయి? పీనుగలు ఉన్న చోటికి కుక్కలు, గద్దలు వచ్చి ఆగినప్పుడు కుక్కలు ఏం చేస్తాయి? మధ్యలో దూరి వాటన్నిటిని చెల్లా చెదర చేస్తాయి. కుక్క స్వభావం కలిగిన వారు సంఘాన్ని చేరుకువారు. హల్లెలూయా! అర్థమవుతుందా? సమాధానము లేని వారు ఎవరు? సంఘాన్ని చెరుపువారు ఎవరు? దుష్ట ఆలోచన కలిగిన వారు ఎవరు? అందుకే ప్రియులారా, కుక్కతో పోల్చాడు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొరికినట్టుగా దొర్లుతూ ఉంది లోకం ఈనాడు. వారు రారు, వచ్చేవారిని కూడా దేవుని సన్నిధికి సమాధానం కలిగి జీవించేలా వారిని చేయాలి. అందుకే పిల్లరా, ఎంతమంది వచ్చినా రాకపోయినా దేవుని వాక్యాన్ని యథార్థ ప్రవర్తన కలిగి వినేవారు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. దేవుని వాక్యాన్ని వినేవారు. కళ్ళబొల్లి మాటలు చెబితే మాత్రము అక్కడ ఎంతమంది ఇంకా మామూలుగా ఉండదు, కిక్కిరిసి అక్కడ అసలుకి స్థలము లేనట్టుగా కూర్చుంటారు. ఎందుకంటే నవ్వాలిగా. సంతోషము అంటే ఏ సంతోషం వెతుకుతున్నారు? అక్కడ ఏ సంతోషాన్ని వెతుకుతున్నారు? లోక సంతోషం. ఇప్పుడు వాక్యమే చెబితే ఎలా మారుతారయ్యా? వాక్యమే చెబితేనే మారుతారు. మాటలు చెబితే మారరు. అవునమ్మా? అవునా? మాటలు చెబితే మారుతారా? కొంతవరకే ఉండొచ్చేమో, కానీ విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఏ వాక్యం చెప్పారా అంటే ఏం చెప్తారు చెప్పండి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వాక్యం చెప్పాడంటే ఏం చెప్తారు చెప్పండి? నవ్వించాడు కానీ వాక్యము మన వాళ్ళు ఏం చేస్తారంటే గును తడబడతారు. ఏ వాక్యం చెప్పారంటే అదే వాక్యం ఉన్న చోటికి వెళ్ళు. వాక్యం ఉన్న చోటికి వెళ్తే ఏం చెప్పాడంటే టక్కని ఈరోజు ఫలానా వాక్యం, ఈరోజు ఫలానా సంఘం ఎలా ఉండాలో, ఈరోజు ఫలానా వారితో ఎలా ఉండాలో, ఈరోజు ఫలానా దేశం ఎలా ఉండాలో, ఈరోజున ఫలానా కుటుంబం ఎలాగో ఉండాలో చెప్పారయ్యా అని టక్కని మాట వచ్చి రాకముందే చెప్పేస్తారు. ఎవరు ఇప్పుడు విన్నట్టు? గుంపును కూడి విన్నవారు విన్నట్ట. మరి ఒక్కొక్కరుగా ఎక్కడిద్దరు ముగ్గురు కూడితే నా నామమును స్మరిస్తారు వారితో ఉన్నానని సెలవిచ్చిన దేవుని మాట ప్రకారంగా ఉంటున్నవారు దేవుని వాక్యం వింటున్నారా? అందుకే పిల్లరా, ఇక్కడ నీ సంఖ్యను చూడలేను కానీ దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది వస్తూ ఉన్నారు అది చూస్తూ ఉన్నా. అది దేవుడు నాకు నేర్పించిన. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది అనుకుంటారు ఏదోలో చెప్పుకోవాలని చెప్పుకుంటున్నారు అని అనుకోవచ్చు, కానీ తూర్పార పోసాడు దేవుడు. చాట ఆయన చేతిలో ఉంది. తూర్పార పోసాడు. మొదట్లో వచ్చారు బాగా, ఈ సంఘానికి మొదట్లో బాగా వచ్చారు. దేవుడు ఏం చేశాడు? వాక్యం ద్వారా తూర్పార పోస్తేనే పోసాడు. పోసేసరికి ఏమైపోయింది? పొట్టన్నీ వెళ్ళిపోయాయి. గింజలు ఎక్కడ పడ్డాయి? ఇక్కడ పడ్డాయి. తూర్పు పోసేసరికి గింజలు ఇక్కడ పడ్డాయి, పొట్టు వెళ్ళిపోయింది. ఆ పొట్టు అవిశ్వాసం, భక్తిహీనత, పాపపు ఆలోచన, దుష్ట ఆలోచన కలిగిన వారు పొట్టు వలె కొట్టుకొని పోయారు. దేవుని వాక్యం వినడానికి వచ్చిన వారు గట్టి గింజల వలె స్థిరపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యము వినటంలో గొప్ప ధన్యత కలిగింది. ఎందుకంటే ఈ లోకంలో గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలుతూ ఉంది, శరీరము క్షీణించిపోతుంది. దేవుని వాక్యమే నిత్యము నిలుస్తూ ఉంది. పేతురు భక్తుడు సెలవిస్తున్నాడు, పిల్లరా గడ్డి వెండుతుందంట. సర్వ శరీరంలో గడ్డిని పోలి ఉన్నారు. ఆ గడ్డి వెండుతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ ప్రభువా నీ వాక్యమే నిత్యము నిలుస్తూ ఉంది. ఎందుకంటే ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించు అన్నాడు దేవుడు. ఆ మాటలే దేవుని వాక్యం. ఆ మాటలు దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరూ అందరితో సమాధానముగా ఉండి ఐక్యతగా దేవుని సంఘాన్ని బలపరుచుకుంటారు. అందుకే సంఘముతో సమాధానము లేని వారు దుష్ట ఆలోచన కలిగిన వారు, సంఘముతో సహవాసం కలిగి మంచి ఆలోచన కలిగిన వారు దేవునితో సమాధానపడి సంఘాన్ని కట్టువారు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టేవారని దేవుని మాట ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మరొక మాటను చూద్దాం. చివరిగా ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి. 4వ మాట, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి.
మొదటి మాట ఏంటి చెప్పండి? దేవునితో సమాధానము. రెండవది సంఘముతో సమాధానము. మూడవది పొరుగువానితో సమాధానము. నాలుగవది ఒకరితో ఒకరు సమాధానము. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనములో రాయబడిన మాట. మార్కు సువార్త 9:50వ వచనములో రాయబడిన మాట. ఉప్పు మంచిదే గాని, ఉప్పు మంచిదే. బాగా గమనించాలమ్మా, ఈ వాక్యాన్ని బాగా వినండి. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల, ఉప్పు నిస్సారమైనది అంటే శక్తి లేనిది. టేస్ట్ అంటే నిస్సారం అంటే మన నాలుకకు ఎంత ఉప్పు నోట్లో పోసుకున్నా టేస్ట్ రాదు. చూడండి, అది దేనితో పోల్చాడంటే నిస్సారము, దాంట్లోకి ఏ శక్తి లేదు. నిస్సారమైన ఎడల, నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలగజేతురు, దేని వలన మీరు దానికి సారము అనగా శక్తిని, టేస్ట్ రుచినిచ్చే శక్తిని మీరు కలగజేతురు. మీలో మీరు ఉప్పు సారము ఎలాగైతే కలిగినదై ఉంటుందో అలాగున మీరు సారము కలిగిన వారై, దేవుని బిడ్డలు కలిగిన వారై, దేవుని యందు విశ్వాసం కలిగిన వారై, దేవుని శక్తిని పొందుకునగల వారై, ఒకరితో ఒకరు ఏమై ఉండాలంట? సమాధానము గలవారై ఉండాలి. ఉప్పుతో పోల్చాడు ఇక్కడ మనిషిని, విశ్వాసిని అనుకుందాం. ఉప్పుతో పోల్చాడు ఇక్కడ విశ్వాసిని. విశ్వాసులో విశ్వాసము లేకపోతే దేనికి పనికి రాడు. ఎన్నిసార్లు దేవుని మందిరానికి నడిచినా, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని విన్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు కన్నీరు కార్చినా, నీలో విశ్వాసము బలమైనదిగా స్థిరమైనదిగా లేకపోతే, ఉప్పు నిస్సారమైన మనసుల చేత ఎలాగైతే తొక్కబడుతూ ఉందో, నీవు కూడా సాతాను చేత అనేక మార్లు శ్రమల పాలవుతావు. హల్లెలూయా! అనేక మార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, అనేక శ్రమలతో నీవు కొట్టిమిట్టులాడుతావు. నీలో విశ్వాసము బలమనేదంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచము నీవు ధరించిన దానవు, ధరించిన గలవాడిగా ఉండు. అందుకే ప్రియులారా, మత్తయి సువార్తలో 10వ వచనం అనుకుంటా, 5వ అధ్యాయము 10వ వచనములో అంటాడు అక్కడ చక్కటి మాట. అదే ఉప్పుతోనే పోల్చి మాట్లాడుతున్నాడు అక్కడ. మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవయ్యా 10వ వచనం నుంచి. నీతి నిమిత్తము హింసించవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోక రాజ్యం. 13 చదవయ్యా, 13 చదవండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఏమంటున్నాడు అక్కడ? ఉప్పులో శక్తి లేదనుకో, ఉప్పు రుచినిచ్చే శక్తి లేదనుకో, ఎన్ని సంచులు ఇంట్లో పెట్టుకున్నా ఏం లాభం చెప్పండి? ఉప్పు మనము ఎంత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా ఏం లాభం? రుచినియకపోతే మరి ఒకేసారి పిడికడు ఉప్పు కూరలో వేసినా కూడా ఉప్పు ఆ టేస్ట్ రాకపోతే ఏం చేస్తాం? తీసుకుని వెళ్ళి రోడ్డున పడేస్తాం. అవసరం లేదు, ఇంకా దాంతో మనకి అవసరం లేదని దిబ్బలో పడేస్తాం. అదేమవుతుంది? మనుషుల చేత తొక్కబడటకే పనికి వస్తుంది కానీ ఇంకా అది రుచినివ్వడానికి పనికి రాదు. అందుకే ఆడ ఉప్పును దేనితో పోల్చాడంటే వెలుగుతో పోల్చాడు. ఉప్పును వెలుగుతో పోల్చాడు. మనం ఒకరితో ఒకరు సమాధానము గలవారముగా ఉండాలి అంటే మనము సారము కలిగిన వారమై ఉండాలి. అంటే ఒకరిని దేవునితో లేదా సంఘముతో, ఒకరిని లేదా మరి అక్కడ ఇంకో మాట ఏముంది అంటే పొరుగువానితో సమాధానము కలిగిన వారముగా దేవుని బిడ్డలుగా మనము ఉండగలగాలి. అంటే ఒకరిని దేవుని దగ్గరికి నడిపించిన వారు వెలుగు సంబంధులు అని రాయబడి ఉంటుంది. అయితే ఉప్పు వెలుగుతో పోల్చబడింది. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 14వ వచనం చదవయ్యా, అదే మత్తయి సువార్తలో. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు.
మొదటగా 13వ వచనంలో మొదటి ప్రారంభంలో ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఇప్పుడు ఉప్పు దేంతో పోల్చబడింది? 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగు. ఉప్పు ఏంతో పోల్చబడింది? వెలుగుతో పోల్చబడింది. ఇప్పుడు మనం ఏమై ఉండాలి? వెలుగు సంబంధులుగా మనము చేయబడాలి. అంటే శక్తి, సారవంతమైన శక్తి కలిగిన విశ్వాస జీవితములో మనము ముందుకు కొనసాగిన వారమై అందరితో ఒకరితో ఒకరు సమాధానము గల వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనం చదువుకుందాం. ఎందుకంటే ఒకరితో ఒకరు మనం సమాధానము లేకపోతే మనం ఎంతగా మనము దేవునికి ఇచ్చినప్పుడు అది వ్యర్థమే. చదవండి అయ్యా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచు ఉండగా అంటగా నీవు దేవునికి ఇచ్చేదానిలో పరిపూర్ణత కలిగి నువ్వు ఇచ్చేటప్పుడు ఆ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ. నీ మీద నీ సహోదరునికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల, నీకు గుర్తుకొచ్చిన ఎడల, నీ తమ్ముడు కానీ, నీ చెల్లెలు కానీ, నీ అక్క కానీ, నీ అన్న కానీ, ఇక నీ పొరుగువాడు కానీ, లేక నీ ఇంటి పక్కన ఉన్నవారు కానీ, ఒకవేళ వారి విషయంలో నీకు విరోధము ఏదైనా నీకు మరి ఉన్నదని తెలిస్తే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానుకను నువ్వు సమర్పించుకున్న సమయంలో నువ్వు ఆ విషయము నీకు గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలంట? ఆ కానుకను అక్కడే ఉంచి, ఇందాక మీకు మొదటిగా ఒక మాట చెప్పాను, ఆ కానుకను అక్కడే ఇలా ఉంచి త్వరగా వెళ్ళి ఆ వ్యక్తితో సమాధానపడి వచ్చి మరలా ఆ కానుకను తీసుకొని ఏం చేయాలంట? అప్పుడు అర్పించాలి. పూర్తి చదవండి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి, అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము పడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణము దేవునికి ఇవ్వు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండడము. మనం ఎన్నో పెట్టుకుంటాం మనసులో, వచ్చి కానుకలు సమర్థం అంటే అపవిత్రమైన హృదయము కలిగిన వారమై, ఆ అపవిత్రత చెడుతనము కలిగిన మనసుతో దేవునికి అర్పణ చేస్తే అది ఎక్కడికి చేరుతుంది? ఒకవేళ కానుకల పెట్టెలోకి వస్తుంది, సేవకుడు తినొచ్చు, కానీ అది దేవుని యొద్దకు చేరదు. ఎందుకని? నీ వేసిన కానుక మరి పరిపూర్ణముగా మనసుతో నువ్వు వేయడం లేదు కనుక. నీ పరిపూర్ణమైన మనసుతో నువ్వు ఎంతనే, అది అవుట్ ఆఫ్, నువ్వు ఎంత వేస్తావో అవసరం లేదదా, కానీ నువ్వు వేసే అర్పణ పరిపూర్ణమైన మనసుతో వేయాలి. నువ్వు వేసే అర్పణ పరిపూర్ణమైన మనసు అంటే సమాధానముతో నువ్వు వేయాలి. నీ హృదయంతో, నీ హృదయానికి సమాధానము కలిగిన నువ్వు ఉంటే ఆ అర్పణ దేవుని యొద్దకు వెళుతుంది, వేసే అర్పణ. అందుకే ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెబుతుంది ఏంటంటే, నీ పొరుగు వానితో నువ్వు ఒకవేళ నీకు వ్యతిరేక భావం ఏదైనా ఉంటే, ఆ వ్యక్తితో ఏదైనా చిన్న తగాదా నువ్వు కలిగి ఉంటే, నీ పక్క కుటుంబంతో నువ్వు ఏదైనా మరి చిన్న కొట్లాట గొడవ పడి ఉంటే, చెప్పిన మాట ప్రకారంగా మనము చేస్తే సమాధానము ఉండిన వారముగా ఉండాలి. అందుకే సమాధానము గల వారముగా ఉండాలంటే ఏం చేయాలంటే, మొదటిగా కీడు చేయటం మనము మాని సమాధానము వెంటాడాలి. సమాధానము వెంటాడు వారముగా ఉంటే దేవునితో మనము, ఎందుకంటే ఆ సమాధానాన్ని దేవుడు కోరుకున్నాడండి. మనలో సమాధానం వెంటావారముగా ఉంటే దేవుడు చూసి నీలో చూసి ఆయన సంతోషిస్తాడు. నీలో ఉన్న సమాధానాన్ని చూసి, నీవు కనిపెట్టుతున్న సమాధానాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు. అందుకే దేవునితో సమాధానముగా నువ్వు మొట్టమొదటిగా దేవునితో సమాధానముగా ఉంటే సంఘము దేవునితో సమాధానం కలిగి ఉంటుంది. అలాగే ఎందుకంటే ఆయన అందరికంటే, ఈ లోకములో ఉన్న మనుషులందరికంటే సమాధానకరమైన వాడు. ఆయన సమాధానకర్తకు దేవుడు అని రాయబడి ఉంది. అందుకే ఈ లోకములో సమాధానకరమైన సువార్త అనేక చోట్ల వినపడుతూ ఉంది, కానీ కొందరు మాత్రమే దాన్ని గ్రహిస్తూ ఉన్నారు, కొందరు మాత్రమే సమాధాన పడుతున్నారు, కొందరు మాత్రమే సమాధాన గలవారై మరి కొందరిని సమాధాన పరుస్తూ దేవుని కుమారులుగా చేపడుతూ ఉన్నారు. రే దేవుని బిడ్డ,
వాక్యం వింటున్న ప్రియ సహోదరి, నీలో ఈరోజు సమాధానం ఉందా? ఉందా? నిన్ను ప్రశ్నించుకో, నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నువ్వు ఏ రీతిగా నువ్వు సమాధానము కలిగి ఉన్నావు? నీ పొరుగువానితో సమాధానం ఉన్నావా? నీ సంఘంతో సమాధానం కలిగి ఉన్నావా? మరి అలాగే మరి నీ పక్కవానితో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? దేవునితో సమాధానంగా ఉన్నావా? నువ్వు సమాధానం వెతికే బిడ్డగా ఉంటున్నావా? మరి నీవు ఏ సమాధానం కలిగి నువ్వు జీవించగలుగుతున్నావో ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానము ఎక్కడ దొరకదు, కానీ నీలోనే దొరుకుతూ ఉంది. నువ్వు ఎలా ఉన్నావో, దేవునితో సమాధానం ఉన్నావా? సంఘముతో సమాధానం ఉన్నావా? పొరుగు వారితో సమాధానం ఉన్నావా? మీరు ఒకరికొకరు సమాధానంగా ఉన్నారా? సమాధానాన్ని వెంటేవారు ఉన్నారా? ఉంటే దేవుని కుమారులుగా ఉంటారు, సమాధానపరచువారుగా అటు ధన్యత మీరు పొందుకుంటారని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ఆయన చెప్పబడిన మాట నా వలన, నా తెలివితేట వలన, నా గొప్పతనము వలన ఎంత మాత్రము నాలో పుట్టినవి కావు తండ్రి. నాయన, నీ సంగమునకు తెలియచేయాలన్న ఆలోచనతో నీ మాటలు, నీ సమాధానము ఈ లోకములో ప్రతి మనిషి ఎలాగున జీవిస్తున్నారో నీతో సమాధానము లేని వారిగా ఉంటూ ఉన్నారు. సంఘముతో సమాధానము లేని వారిగా ఉంటున్నారు. పొరుగు వారితో సమాధానము లేనిగా వారు ఉంటున్నారు. ఒకరు సమాధానము లేని వారిగా ఉంటున్నారు. సమాధానాన్ని వెంటాడని వారిగా ఉంటారు. కనిపెట్టలేని వారిగా ఉంటున్నారు. నీతో సమాధానము కలిగి జీవించలేని వారిగా ఉంటున్నారు. ఈ మాటలు హెచ్చరికగా దేవా, మరి సందేశాన్ని నీ దాసుని నోట నింపి మాట్లాడారు. విన్న ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో గుర్తించండి, దాచండి, భద్రపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి. మూడు బాడిన హృదయమును చిగురింపచేసి నీ దాసులుగా, నీ పనిముట్లుగా, నీ పరిచారకులుగా, నీ విశ్వాస జీవితంలో ఎదుగుతున్న బిడ్డలుగా వారిని సమాధానపరిచి నీ సొత్తుగా మార్చుకొనమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామముల పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచి ప్రియులారా, మనం అందరము లేచి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాం. పక్క తీసుకుంటాను.